అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు ఎంతో టేస్టీగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఇలా టేస్టీగా పాలకూర దోశ అయితే వేసి పెట్టండి. కలర్ఫుల్గా అలా ఇష్టంగా తింటారండి. కూరతో ఎప్పుడూ చేసే పప్పు కానీ వేపుళ్ళు కానీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకాస్త మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసి ఇక్కడైతే నేను ఒక కట్ట దాకా పాలకూర అయితే బాగా వాష్ చేసి కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకొని మూత పెట్టి మెత్తగా బ్లెండ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పాలకూర ఫ్లేవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా దోశలో ట్రై చేయండి. అస్సలు పాలకూర వేసామా లేదా అనేది తెలియదండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 గరిటెల దాకా దోసపిండిని అయితే తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరు అంత తీసుకోండి. ఇందులోకి సోడా పొడి వేసుకుందాము. ఆల్రెడీ సాల్ట్ అయితే ఇలా పాలకూరలో వేసాం కాబట్టి వేయనవసరం లేదు. ఇప్పుడు మన పాలకూర క్యూరీ అంతా మనమైతే ఈ గిన్నెలోకి వేసేసి వాటర్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పాలకూరలో యాడ్ చేసాం కాబట్టి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకుందాము. మామూలు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. ఇలా ఉంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం అయితే పెట్టేసుకుందాము. బాగా వేడెక్కిన తర్వాత మనం దోశ పిండిని అయితే వేసేసుకుందాము. బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకుందాం పిండినంతా. ఇలా పిల్లలు ఏ ఆకుకూర తినకపోయినా వేసి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది కదండి. పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టపడరు కాబట్టి ఇలా దోశలోకి కానీ ఇడ్లీ పిండిలోకి కానీ కలిపి చేసిస్తే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది కదా. ఇలా ఆయిల్ వేసి బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాము. పైన కూడా ఆయిల్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకుందాము దోశనైతే. అలా ప్లెయిన్గా అయినా తినేయచ్చు దోశని, లేకుంటే ఇది సెకండ్ టైప్ అండి. ఇలా అయినా మనం పిల్లలు కలర్ఫుల్గా కనిపించడానికి ఇలా రోస్ట్ అయిన తర్వాత టర్న్ చేసి దోశను ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకొక వైపుకి తిప్పేసి ఇలా క్యారెట్ని అయితే నేను తురిమి పెట్టేసుకున్నానండి. ఒక క్యారెట్ దాకా అయితే ఇలా దోశ మీద అంతా ఇలా స్ప్రింకిల్ చేస్తే వాళ్ళు కలర్ఫుల్గా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్తో, అలాగే కొన్ని ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫోల్డ్ చేసేస్తే మన టేస్ట్ అయిన పాలకూర దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది. ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇలా మిగతా పిండిని మొత్తం ఇలాగే వేసేసుకుంటే మన టేస్టీ అయిన పాలకూర దోశలు అయితే ప్రిపేర్ అయిపోతాయి. పిల్లలకైతే కాస్త నెయ్యితో అయినా రోస్ట్ చేసి ఇవ్వండి. టేస్ట్ చాలా బాగుంటుంది దోశ. ఇది వేడి వేడి దోశలు ఒట్టివైనా తినేయచ్చండి, లేకుంటే చట్నీ కాంబినేషన్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి నేనైతే పల్లీల చట్నీ కాంబినేషన్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మీరు గిన వీడియో చూసిన తర్వాత మీకు రెసిపీ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.